ఇది మనం ఇక్కడ చూడొచ్చు. అప్పుడు వైఎస్, ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్పై పట్టు సాధించడంలో అసాధ్యులు, పార్టీని గుప్పిట్లో పెట్టుకోవడంలో సఫలమైన నేతలు. వేం నరేందర్ రెడ్డి ఎంపికతో నిరూపణ. రేవంత్ మార్క్ పాలిటిక్స్ అంటున్న కాంగ్రెస్ శ్రేణులు. మనం నిజంగానే రేవంత్ రెడ్డిని చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసలు ఎక్కడా లేకుండా ఒక మాట కూడా లేని పరిస్థితి. అఫ్కోర్స్ తెలంగాణని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా డేరింగ్ స్టెప్తో ఏదో రకంగా తెలంగాణలోనే ఉంటాం, ఆంధ్రాలో తుడిచిపెట్టుకుపోతామని తెలిసినప్పటికీ కూడా తెలంగాణని విభజించింది. ఆ సమయంలో విభజించిన తర్వాత ఆడా ఉంటా ఏడా ఉంటే అనేవాళ్ళు ఆడాపోయే ఏడాపోయే అన్నట్టుగా అయిపోయింది. కానీ ఇక్కడ పోయిన దాన్ని తెలంగాణ తెచ్చిన జాతిపితగా పేరు తెచ్చుకుని 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ లాంటి మాయల మాటల మరాఠీని ఢీకొట్టి ఎదురొడ్డి నిలబడే ఏకైక రాజకీయ నేత సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లేకపోతే ఈ రోజున వచ్చేది కాదు. ఇదంతా ఒకెత్తు. కానీ కాంగ్రెస్లో ఇంకొకటి ఉంది. కాంగ్రెస్ అంటేనే వ్యక్తిగత భావ వ్యక్తీకరణకి చాలా స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు నిర్మమాటంగా చెప్తుంటారు. నేను ఇటు నడుతున్నానంటే ఇంకొకరు ఇటు నడుతున్నానంటారు, ఇంకొకళ్ళేమో అటు వెళ్తున్నానంటారు. వీళ్ళందరినీ క్రోడీకరించి ఏకతాటిపైకి తీసుకురావడం, ఆ ఏకతాటిపై తీసుకొచ్చిన తర్వాత తను ప్రతి వ్యూహాలతో అందరినీ బుజ్జగించే వాళ్ళకి బుజ్జగించి, బెదిరించే వాళ్ళకి బెదిరించి, సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఒక్క తాటిపైకి కాంగ్రెస్ నేతలను తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ముందుకు వెళుతున్నామంటే ఇది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. హేమహేమిలు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వి హనుమంతరావు గారు లాంటి సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. ఎవరు కూడా ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డిని వేలెత్తి చూపకుండా ఎక్కడో అడపదడప ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళని ఏ రకంగా బుజ్జగించాలో కూడా ఆయనకి తెలుసు. ఈ రకంగా తన మార్క్ రాజకీయంతో ముందుకు వెళ్ళారు. ఇప్పుడు ఆయనకు కావాల్సిన రాజ్యసభ సీటు ఏదైతే వేం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన బలంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతో బలంగా నిలబడ్డ వేం నరేందర్ రెడ్డి గతంలోనే రావాలి, కానీ ఇప్పటికే లేట్ అయింది. ఇప్పుడు రాజ్యసభ అయితే వస్తంతో తన మార్కు రాజకీయంతో ముందుకు వెళ్ళిన రేవంత్ రెడ్డి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఇంత బలీయంగా ఉండి అన్ని పార్టీలో ఉన్న అందరిపైన పట్టు సాధించి ఏం చేశాడో ఈ రోజున రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా చేసి కాంగ్రెస్ పార్టీని అప్రతిహాసంగా ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. కాంగ్రెస్ అంటే గ్రూప్ రాజకీయాలు, అసమ్మతి గళాలు, ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెన్నుపోటు పొడుస్తారో తెలియని పరిస్థితి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలాగే ఇది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు అంతా ఒకటే నేత పెత్తనం. ఆయన పార్టీనే ఆయన. తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్వల్పకాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్టీని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడంలో సఫలమయ్యారు. కీలక పదవులన్నీ తనకనుసరణలోనే భర్తీ అయ్యేలా చూసుకుంటున్నారు. ఢిల్లీలోని అధిష్టానం వద్ద తన మాటే శాసనమని ఆయన నిరూపించుకుంటున్నారు. కేవలం పాలనకే పరిమితం కాకుండా పార్టీ అంతర్గత వ్యవహారాలపై పూర్తి స్థాయి పట్టును రేవంత్ రెడ్డి సాధించారు. తద్వారా ఒకప్పుడు రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్లు సైతం ఇప్పుడు ఆయనకు అనుసరణలో నడవాల్సి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత పేరు తెచ్చుకున్నారో సీఎం రేవంత్ రెడ్డి కూడా అంత పేరు తెచ్చుకున్నారని కూడా ప్రచురించారు. ఇక మాదిగ ఉపకులాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిన్న చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ప్రచురించారు. మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో వెంటనే స్పందించిన 2 టౌన్ పోలీసులు నల్గొండ జిల్లాలో బాధితుల వద్దకే వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందజేశారు. ఎస్ఐ వై సైదులను కూడా ప్రచురించారు. అదేవిధంగా గోదావరిలో ఇసుక దోపిడీపై తీవ్ర ఆగ్రహమని, పట్టాభూముల పేరుతో అక్రమ తవ్వకాలు, ఇసుకాసురులకు అధికారులు అండదండలున్నాయన్నట్టుగా తెలుస్తుంది. అక్రమ మైనింగ్ తక్షణ చర్యలు తీసుకోవాలని అక్షర మహిళా మండలి డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా ప్రచురించారు. ఇక రోడ్డు మరమ్మతులపై ఆగ్రహం, ఇసుక లారీలతో పూర్తిగా ధ్వంసమైన భద్రాచలం చెర్ల రహదారి రోడ్డు నిర్మాణం చేపట్టాలని మొరపెట్టుకున్న ప్రజల విన్నపాలను అధికారులు ఎట్టికేలకు తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా గుంతలను పూడ్చే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను మరమ్మతు చేపడుతున్న పనులపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనులకు 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన తెలిపిన అధికారులు నాసిరకంగా పనులు చేపడుతున్నారని, ప్యాచ్ వర్క్స్ చేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇక దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మణుగూరులో సామూహిక వివాహాలు జరిపించినది కూడా ప్రచురించారు. ఇక 2 దశాబ్దాలు సీఎం కుర్చీని మడతపెట్టి నితీష్ బీహార్ కా షేర్, భారతీయ రాజకీయాల్లో వెరీ స్పెషల్, తను వదిలేసే దాకా కుర్చీ వదల్లే, 10 సార్లు సీఎం
4 సభల్లో ప్రవేశం, దేశ రాజకీయాల్లో అరుదైన రికార్డ్. 75 ఏళ్ల తర్వాత స్టేట్ పాలిటిక్స్కు గుడ్ బై చెప్పారు నితీష్ కుమార్ అని మరి ఆయన మీద ఒక ఆర్టికల్ లాగా అయితే రాయటం జరిగింది. మరి ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్ళబోతున్నట్టుగా కూడా మరి తెలుస్తుంది. తొలిసారిగా సీఎంగా నితీష్ కుమార్ మరి 2000 మార్చి 10వ తేదీన బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సరైన మెజారిటీ లేకపోవడంతో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయి మెజారిటీతో 2005 నవంబర్ 24వ తేదీన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బీహార్లో 2014 మే 20వ తేదీన ముఖ్యమంత్రిగా జితిన్ రామ్ మాంఝీ ప్రమాణ స్వీకారం చేయగా 278 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2015 ఫిబ్రవరిలో మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీని ఎక్కి నితీష్ కుమార్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో బీహార్ అద్వితీయ మెజార్టీతో సాధించి మరోసారి కూటమిని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా ఆరోగ్య కారణాలు ఇచ్చా సీఎం పదవి నుండి వైదొలిగారు. మరి యుక్త వయసులోనే, చాలా చిన్న వయసులోనే తొలిసారిగా ఆయన మరి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు. బీహార్ కా షేర్ అని, భారత రాజకీయాల్లో వెరీ స్పెషల్ అని, తను వదిలేసేదాకా కుర్చీ వదలలేదని కూడా మరి ఒక ప్రత్యేక కథనాన్ని అయితే రాశారు. కానీ నితీష్ కుమార్ చేసిన కూటమిలో మార్పులు అని చెప్పి దాని గురించి కూడా రాయటం, ప్రజానాడి తెలిసిన నేతని 75వ బర్త్డే సందర్భంగా 4 సభల్లో లాలు రికార్డు సంబరమని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇదొక ఆయనకి ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక అన్నిసార్లు 10 సార్లు ముఖ్యమంత్రి అవడం అంటే మామూలు విషయం కాదు. ఇక గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తెలిపారు. ఇక మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకులు అల్లి దేవేందర్, సిహెచ్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు మొయినాబాద్కు సంబంధించి. ఇంకా ఇంపార్టెంట్ న్యూస్లు మనం చూసుకుంటే రేషన్ బియ్యం పట్టివేత 20 రూపాయల కేసు నమోదు జూలూరుపాడులో ఇది జరిగింది. రేషన్ బియ్యాన్ని అలాగే ముస్లిం సోదరులకు మరి ఇఫ్తార్ విందు క్యాంటీన్ కమిటీ మెంబర్ రామచంద్ర పండ్ల పంపిణీ చేశారు. సత్తుపల్లిలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరి హాజరైన INTUS వైఎస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు మరి ఇఫ్తార్ విందులో హాజరు అయ్యారు అని చెప్పి కూడా ఇచ్చారు. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు చేయాలని పర్యాటక సాంస్కృతిక అంబాకి శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక పట్నంలో నేడు పర్యటిస్తున్న ఎమ్మెల్యే రంగారెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రంగారెడ్డి పర్యటించి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని కూడా ప్రచురించారు. ఇక కొంగర్కళాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం 99 రోజుల కార్యక్రమానికి ప్రారంభించిన ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా గురించి కూడా మరి చెప్పారు. ఎమ్మెల్యే రంగారెడ్డి గురించి రాశారు. ఇక కంది శ్రీనివాసరెడ్డిని అభినందించిన మంత్రి జూపల్లి, పార్టీ ఆఫీస్కు సొంత స్థలం కేటాయింపు భూమి పూజ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎక్కడ తన సొంత స్థలంలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడంలో హర్షణీయమని ఇందుకు తమ్ముడు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిని అభినందిస్తున్నట్టుగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రజల కోసం తన వ్యాపారాలు పక్కన పెట్టేసి గత ఎన్నికల్లో పెట్టి సేవలు అందిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయినా మున్ముందు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇలాగే ప్రజాసేవలో ఉంటూ ప్రజల అభిమానాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తన చేతులతో పునాది రాయి వేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బేల జైనద్ మండలాల నాయకులు కార్యకర్తలు అందుబాటులో ఉండేందుకు తన సొంత స్థలంతో పార్టీలో